అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో రాజు నిద్ర అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రాజు నిద్ర అనే కథను విందాం. సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి చాలా అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలనుకున్నాడు. మర్నాడు ఆయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంటకాన్ని ఉంచుకుని కొద్ది కొద్దిగా తీసుకుని తింటున్నాడు. ఆ సువాసన కల్లో వండిందే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాడిని అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభు, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు కారం నూరి ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన్న నిద్ర పట్టదు. నాకు ఇది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తి పడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న వంటకాన్ని కొంత తను తిన్నాడు. అదే ఆయనకి ఎంతో నచ్చి, ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటి తయారు చేసి నా భోజనంతో జతపరుస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చుని మహారాణిని నిద్రలేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనే ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయసు. అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తుతో ఆవలిస్తూను. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలో పడింది. రాజుకు నిద్రపట్టక వైద్యుడి కోసం కబురు పంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవడానికి కారణం అంతుపట్టడం లేదన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాటపడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తరిగిపోతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వర్తిస్తుంది. పరిష్కార మార్గం దొరకపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొరుగురాజు సాయాలతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో వ్యూహం పనలేకపోము అన్నాడు సైన్యాధిపతి. రాజుద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనం ఇచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరటం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమను నిద్ర పాడు చేసుకుని ఏమి లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్ళని పంపేశాడు. తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేమీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకుగానే ఉంది. ఏదో గునుక్కుంటుంది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్ర పడడం లేదు కదూ, నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోతుంది. అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధ భయం, యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్ర పడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఒళ్ళెరగా నిద్రపోతున్నాడు. నీ పరిస్థితి నాకు తెలుసు. నిద్ర పట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మ, నా నిద్రాభంగానికి కారణం నువ్వు అనుకుంటుంది ఏమీ కాదు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వింతే. నీ బాధకు కారణం నీకే తెలియదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నీ లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయసులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలుచుకుంటుంటే
నాకే నిద్ర పట్టడం లేదు. నీకేం నిద్ర పడుతుంది? నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు, ఆ తర్వాతే నీకు నిద్ర పడుతుంది అన్నది. రాజు మాట్లాడకుండగా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాజరికపు బాధ్యతలకు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటున్నారని నమ్మి నిశ్చింతగా ఉంటున్నాడు. కానీ వాళ్ళంతా సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు. ఎన్నో సమస్యలుండగా అంతకాలం తను సుఖంగా నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానమిచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు. ఇప్పుడు శని దోషమనే మరో చక్కని చందమామ కథను విందాం. గుటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు తెలిసింది పౌరాహిత్యానికి సంబంధించిన మంత్రాలే. అయినా తను జ్యోతిష శాస్త్రంలో గొప్ప పాండిత్యం కలవాడినని, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలవాడినని ప్రచారం చేసుకునేవాడు. గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన ఒక గొప్ప జ్యోతిష్య పండితుడిగా గౌరవించేవారు. ఈ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతుందని, పశువులకు అంటువ్యాధులు రానున్నామని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు, హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బులు, అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి బడపంతులు రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు. గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడని చెబుతుంటే విని ముభావంగా ఊరుకునేవాడు. ఒకనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తులతో మాటల సందర్భంలో, మాది వంశపారంపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో అలా పౌరాహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. కానీ జ్యోతిష శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల 14 పరగణాల్లో మరెవ్వరికీ తెలియదు. ఇంతెందుకు, మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను. భయపడకండి. మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్తవ్యస్తత, విపరీతమైన ధన నష్టం జరగనున్నది. ఇందుకు కారణం మరేమి లేదు, శనిదోషం అన్నాడు. అలాగా, మరి నేను శనిదోషాల నుంచి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు రమణమూర్తి నిర్భరంగా. ఎందుకు లేదు? ఇలాంటి అవాంతరాల నుంచి మనల్ని గట్టెక్కించేందుకే కదా మన పూర్వీకులు జ్యోతిష శాస్త్రాన్ని రచించింది. మీరు శనికి శాంతి చేయాలి. ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చేయడం అన్నాడు కృష్ణశాస్త్రి. రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి, గోదానం చెయ్యాలంటే కనీసం 500 రూపాయలన్నా కావాలి కదా, నా దగ్గర 200కు మించి లేదే అన్నాడు. ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి, ఎంత అమాయకులండి, 500 రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా? అసలే శనిదోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు. నా దగ్గర ఒక మంచి ఆవు ఉన్నది, దాన్ని 200 రూపాయలకు మీకు అమ్మేస్తాను. శనివారం మంచి రోజు కాబట్టి పూజ అనంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు. ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి 200 రూపాయలు ఇచ్చి ఆవును తన ఇంటికి తోలుకు వచ్చాడు. కృష్ణశాస్త్రి తను 200 రూపాయలు లాభం పొందినందుకు చాలా సంతోషించాడు. 4 రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజలు అది చేసి రమణమూర్తిని దక్షిణ తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు. ఇందుకు రమణమూర్తి తటపటాయిస్తూ, చూడండి శాస్త్రి గారు, నిజంగా శనిదోషం వల్ల నాకు అస్తవ్యస్త ధన నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు. ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపులనున్న ఇళ్ళ అరుగుల మీది వాళ్లను పిలిచి, విన్నారా, కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారికి కుశంకలు, నేను జ్యోతిష శాస్త్రంలో ఉద్దండునని మీ అందరికీ తెలుసు. కర్మ అనాలో లేక జాతక ప్రభావం అనాలో ఈయనకు మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి ముఖంలోనికి తేరిపారా చూస్తూ, బుద్ధి కర్మానుసారి కదా
అన్నారు పెద్దలు. నేను నొక్కి వక్కానిస్తున్నాను. మీరు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడిస్తుంది. నా హెచ్చరిక పాటించండి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు. రమణమూర్తి ఏమాత్రం తొనక్కుండా అక్కడ చేరిన వాళ్ళ కేసు ఒకసారి చూసి శాస్త్రితో, ఏమో శాస్త్రి గారు, ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది. ఈనాటి వరకు ఎక్కడా కనీవిని ఎరుగను. ఇది రోజుకు 10 సేర్లు పాలిస్తున్నది. అందువల్ల ఈ ఆవును మాత్రం దానం చేయను. ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు 2 ఆవులు దానం చేస్తాను. ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకపు జాతకంగా భావిస్తాను కనుక దయతలచి నెల గడిచాక గోదానం మాట ఎత్తండి అన్నాడు. ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ చేరిన జనం పంతులు గారు చెప్పింది న్యాయంగానే ఉన్నదన్నారు. కృష్ణశాస్త్రి తల వంచుకుని ఇంటికి వచ్చి మంచం మీద 2 చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో, కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో వచ్చి పాషాండులాగా చేస్తున్నాడు. పచ్చి పాషాండులాగా ఉన్నాడు వీడు. నేను చెప్పిన జాతకం ఎలానూ ఫలించదు. 1000 విలువ చేసే గంగిగోవు లాంటి ఆవును 200కే సొంతం చేసుకున్నాడు. పైగా గ్రామంలో నేను జ్యోతిష శాస్త్రంలో తిరుగులేని పండితుడన్న నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. కృష్ణశాస్త్రి భార్య భర్తను ఓదార్చుతూ, గ్రామంలో పక్క గ్రామాల్లో మీరు పురోహిత్యం చేస్తూ గడించే దానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది. అలాంటప్పుడు ఎందుకు మీకు జ్యోతిష్యాలు జాతకాల గొడవ అన్నది. ఇప్పుడు రాజుగారి మావటీయుడు అనే చక్కని మరొక చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలనే నీ పట్టుదల, అకుంఠిత దీక్ష నాకు విస్మయం కలిగిస్తున్నవి. అయితే భీతి కొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి భంగపాటు చెందుతూ ఎంతకాలమని నీ పట్టుదల ఓర్పులను నిలుపుకోగలవు? నువ్వు కార్యసాఫల్యం పొందే లోపలే నిన్ను వార్ధక్యం లోబరుచుకునే ప్రమాదం ఉన్నది. ప్రాణికోటికి, అందున ముఖ్యంగా మనిషికి వార్ధక్యం శాపం లాంటిది. నువ్వు ఆ దశకు చేరాక ఇప్పుడు నీలో ఉన్న లోకజ్ఞత, ఇంగితాలు కూడా మొద్దుబారిపోగలవు. ఆ స్థితిలో నువ్వు ఉదయపురి రాజు సూర్యసింహుడిలాగా అనోలిచితము, అసంబద్ధత అయిన నిర్ణయాలు చేసే అవకాశము ఉన్నది. అందుకు ఉదాహరణగా ఈ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉదయపురి రాజు సూర్యసింహుడు మహావీరుడు, దయామయుడు. ధర్మపాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే సంతానం లేని కారణంగా ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు లేడు. తనకు సంతానం కలగలేదన్న అసంతృప్తితో ఉండగానే సూర్యసింహుడు వృద్ధాప్యంలోకి వచ్చేశాడు. ఆయన పరిపాలనా బాధ్యత కొంత మంత్రులకు అప్పచెప్పాడు. కాలక్రమాన పరిపాలనలో కొన్ని మార్పులు వచ్చాయి. అవి సూర్యసింహునకు ఎరుక రాలేదు. రాజుద్యోగులలో లంచగొండితనం ప్రబలింది. రాజ్యంలో దొంగలు, దారిదోపిడీగాళ్ళు విజృంభించసాగారు. సూర్యసింహుడి కొలువులో భద్రుడనే మావటీయుడు ఉండేవాడు. వాడి వయసు కూడా ఇంచుమించు రాజు వయసే. వాడు ఎంతో కాలంగా పట్టటపు ఏనుగులకు మావటి. ఒకసారి భద్రుడికి జబ్బు చేసింది. అది తెలిసిన సూర్యసింహుడు వాడికి కొంత ధనం పంపాడు. పక్షం రోజుల తర్వాత భద్రుడు కొంత కోలుకుని రాజును కలిసి, మహారాజా, నా మనసులోని మాట తమరు మన్నిస్తారంటే విన్నవించుకుంటాను అన్నాడు. సరే, సంకోచించకుండగా అదేమిటో చెప్పు అన్నాడు సూర్యసింహుడు. మహారాజా, నా కొడుకు భాస్కరుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. అయినా వాడికి తమ ఆస్థానంలో మరేదైనా ఉద్యోగం
చేయడం కన్నా నారుతునే చేపట్టాలని ఉన్నది. వాడు ఏనుగులను మచ్చిక చేయటంలో కడు నేర్పరి. ఇక ముందు పట్టటపు ఏనుగు మావటివాడిగా వాడి కొలువు ఇప్పించండి అని వేడుకున్నాడు భద్రుడు. ఇందుకు సూర్యసింహుడు, దానికేం భాగ్యం, నీ కొడుకును ఒకసారి గజశాలకు రమ్మని చెప్పు, వాడి నైపుణ్యం ఏపాటిదో చూడాలి అన్నాడు. మరునాడు భాస్కరుడు గజశాలకు వెళ్ళాడు. అక్కడ కాలమేఘమనే ఏనుగున్నది. అది మహామొండిఘటం. దాన్ని అదుపు చేయడం చాలా కష్టమైన పనిగా అందరూ భావించేవారు. దాని మీద ఎక్కి రాజప్రాసాదం చుట్టూ తిరగవలసిందిగా భాస్కరుడికి ఆదేశమైంది. భాస్కరుని చూస్తూనే కాలమేఘం గట్టిగా ఘీంకరించింది. భాస్కరుడు ఏమాత్రం భయపడక ఒడుపుగా దాని మీదకెక్కి అంకుశముతో దాన్ని అదుపు చేసి రాజప్రాసారం చుట్టూ నడిపించాడు. ఇది చూసి భాస్కరుడు నైపుణ్యం గుర్తించిన రాజు వాడికి పట్టటపు ఏనుగు వజ్రదంతి బాధ్యతను అప్పగించాడు. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా సూర్యసింహుడి జన్మదినం సందర్భంగా రాజధాని నగర వీధులన్నీ అలంకరించారు. ఏనుగు అంబారీలో ఆసీనుడై నగర వీధుల్లో ఊరేగే తమ రాజును చూసేందుకు నగర ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు. రాజు పట్టటపేనుగు మీది అంబారీలో కూర్చోగానే భాస్కరుడు ఏనుగును నెమ్మదిగా ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. రాజవీధికి రెండు వైపులా నిలబడిన ప్రజలు తమ రాజును చూసి హర్షధ్వానాలు చేయసాగారు. వీధుల్లో అక్కడక్కడ స్వాగత తోరణాలు, ద్వారాలు కట్టబడి ఉన్నవి. పట్టటపు ఏనుగు వాటి కిందుగా వెళుతూ ఒకచోట పెద్ద స్వాగత ద్వారాన్ని సమీపించిన అంతటిలో హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమి ద్వారం మీద పెలపెల రావాలలో పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకు స్వాగత ద్వారం కూలానుకుతంలో భాస్కరుడు ఏనుగును అంకుశముతో అదిలించి మెరుపు వేగంతో ముందుకు నడిపాడు. ఆ విధంగా రాజుకు పెద్ద ప్రమాదం తప్పింది. మెల్లగా నడిచే ఏనుగును త్రుటి కాలంలో మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తించడం అన్నది గజ విద్యలో ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. అందుకెంతో మనస్థైర్యం, లాఘవం కావాలి. ఇది రాజు సూర్యసింహుడు గమనించాడు. అయితే తిరిగి అంతఃపురం చేరాక రాజు తనను ప్రమాదం నుంచి రక్షించినందుకు భాస్కరుణ్ణి అభినందించి, నీ మనసులోని కోరిక చెప్పు, తప్పక తీరుస్తాను అన్నాడు. రాజు ఇలా అడగగానే భాస్కరుడు ఆలోచనలో పడ్డాడు. వాడికి ఒకే ఒకసారి 3 ఆలోచనలు కలిగాయి. మొదటిది వాడి స్నేహితుడైన జనార్దుని గురించి. జనార్దనుడు భాస్కరుడితో పాటు గురుకులంలో విద్యను అభ్యాసం చేశాడు. అతడు రాజుగారి కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అతడికి ఉద్యోగం ఇప్పించడం స్నేహధర్మం. రెండవ ఆలోచన, భాస్కరుడి పొరుగున ఉండే వీరదాసు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. నగర పాలకుడికి చెప్పుకున్నా దొంగలు దొరకలేదు. పొరుగువాడికి సాయపడడం మానవతా ధర్మం. ఇక మూడవ ఆలోచన, భాస్కరుడి చిన్ననాటి గురువు సుధర్ముడికి జబ్బు చేసింది. వైద్యులు మందులు వాడి రాజవైద్యుడు తప్ప మరెవ్వరూ ఆయన జబ్బు నయం చేయలేరని తేల్చి చెప్పేశారు. ఆయనకు రాజవైద్యుడి చేత వైద్యం చేయించడం శిష్యధర్మం. భాస్కరుడు ఆలోచనలో పడడం గమనించిన సూర్యసింహుడు, భాస్కరా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం కోరిక కోరాలైనా నీ మనసులోని ఆలోచన చెప్పు, నేను పరిష్కారం చేస్తాను అన్నాడు. భాస్కరుడు తన మనసులో కలిగిన 3 ఆలోచనల గురించి రాజుకు చెప్పాడు. అది విన్న సూర్యసింహుడు భాస్కరుడి కోరికలు 3 అతడి స్వభావానికి కాకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. మరొకరైతే ధనం, విలువైన కానుకలు కోరుకుని ఉండేవారు. రాజు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని, అన్నీ మంచి కోరికలే, నీవే తేల్చి చెబితే ఒక్క కోరిక తీర్చగలను అన్నాడు. భాస్కరుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, ప్రభు, రాజుద్యోగుల్లో కొందరు లంచగొండులుగా తయారయ్యారు. వారిని కఠినంగా శిక్షించి లంచగొండితనాన్ని నిర్మూలించండి అని కోరాడు.
ఇది విని సూర్యసింహుడు పట్టరాని సంతోషంతో లేచి భాస్కరుణ్ణి కౌగిలించుకొని, నాయనా భాస్కర, ఎంతో కాలంగా నన్ను పట్టి పీడిస్తున్న వారసులు లేరన్న దిగులు, నా తర్వాత రాజ్యం ఏమవుతుందో అన్న చింత నువ్వు కోరిన కోరికతో వదిలిపోయాయి. నిన్ను త్వరలోనే యువరాజుగా పట్టాభిషేకుణ్ణి చేస్తాను. ఆ తర్వాత ఉదయపురి రాజసింహాసనం నీదే అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూర్యసింహుడు తన పట్టటపు ఏనుగు మావటికి ఉదయపురి రాజసింహాసనాన్ని ధారాదత్తం చేయబోనడం అనాలోచితం, అసంబద్ధతం కాదా? భాస్కరుడి ఆలోచనకు, వాడు కోరిన కోరికకు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తూనే ఉన్నది కదా. అలాంటి వాణ్ణి తన వారసుడిగా నిర్ణయించడాన్ని బట్టి రాజు సూర్యసింహుడికి వార్ధక్య భారం వల్ల లోకజ్ఞానం, మేలు కీడుల తారతమ్యం తెలియకుండా పోయినట్టే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు వ్యక్తులు మానసికంగా వయసు వార్ధక్యాలకు అతీతులుగా ఉంటారు. ఇలాంటిది అరుదైన విషయం కావచ్చు, కానీ ప్రకృతి విరుద్ధం మాత్రం కాదు. రాజు సూర్యసింహుడు వృద్ధుడే కావచ్చు, కానీ భాస్కరుణ్ణి తన వారసుడిగా నిర్ణయించడంలో ఆయన బుద్ధి కుశలత ప్రస్ఫుటమవుతున్నది. ఏ విధంగానంటే, భాస్కరుడి 3 కోరికల్లో తను ఒక్క కోరిక మాత్రమే తీర్చగలనన్నాడు సూర్యసింహుడు. ఇందుకు భాస్కరుడు కోరిన కోరిక లంచగొండి రాజుద్యోగులను కఠినంగా శిక్షించమని. వాడు కోరిన ఆ ఒక్క కోరికలోనే మిగతా కోరికలకు పరిష్కార మార్గం ఉన్నది. లంచగొండి రాజుద్యోగుల కారణంగానే వాడు మిత్రుడికి కొలువులో ఉద్యోగం దొరకలేదు. వాళ్ళ కారణంగానే పోయిన పొరుగింటివాడి సొమ్ము తిరిగి లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇక తన గురువు అనారోగ్య స్థితిలో ఉన్నాడని చెప్పిన తర్వాత రాజు ఎలాగూ ఆయనకు వైద్య సహాయం చేస్తాడు. ఇదంతా గ్రహించిన రాజుకు భాస్కరుడు గొప్ప ఆలోచనాశక్తి గలవాడని అర్థమైనది. అంతేకాక వాడు అవకాశం ఉన్నా తనకు లాభించే కోరిక కోరలేదు. దీన్ని బట్టి భాస్కరుడికి పొరుగు క్షేమం, రాజ్యభద్రత తప్ప మరొక ఆలోచన లేదని తేలుతున్నది. ఆ కారణంగానే సూర్యసింహుడు వాణ్ణి తన వారసుడిగా ఎన్నుకున్నాడు. ఇందులో అనాలోచితం, అసంబద్ధత అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.